ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాటక రచయిత షేక్స్పియర్ వ్రాసిన వెనిస్ వ్యాపారి అనే ఒక చక్కటి కథను మనం విందాం. వెనిస్ మహానగరం పెద్ద వ్యాపార కేంద్రం. అక్కడ ఎందరో సంపన్నులైన వ్యాపారస్తులు ఉన్నారు. వారిలో యాంటోనియో అనే వ్యాపారి చాలా ముఖ్యుడు. మంచికి మారుపేరుగా చాలామందికి తలలో నాలికలా అతడు ఆ పట్టణంలో జీవనం సాగిస్తున్నాడు. అతడు అగర్భ శ్రీమంతుడు కూడా. అతనికి బెసానియో అనే ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. అతను చాలా మంచి కుటుంబానికి చెందినవాడు, అందగాడు. కానీ అతను డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసే స్వభావం కలవాడవటం వల్ల ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది పడుతూనే ఉంటాడు. యాంటోనియోకి అతని మీద అపరిమితమైన ప్రేమ ఉండటం వల్ల ఎప్పుడూ కావలసిన డబ్బు సహాయం చేస్తూనే ఉంటాడు. ఇదిలా ఉండగా బెసానియో ఒక గొప్ప వంశానికి చెందిన పోర్షియా అనే సౌందర్యవతి అయిన యువతిని ప్రేమించాడు. ఆమె ఎంతో గుణవంతురాలు, తెలివైనది కూడా. వెనిస్కి ప్రక్కనే ఉన్న బెల్మాట్లో ఆమె నివాసం. పోర్షియా తండ్రి బ్రతికి ఉన్నప్పుడు బెసానియో వారింటికి తరచూ వెళ్తూ ఉండేవాడు. అప్పుడు పోర్షియా కూడా బెసానియో అంటే ఎంతగానో ప్రేమాభిమానాలు కనపరిచేది. సిరి సంపదలతో తొలతూగుతున్న పోర్షియా వంటి అందగత్తెను వివాహం ఆడాలంటే బెసానియో కూడా ఆమెకు తగిన విధంగా అనేక మంది సేవకులతో ఎంతో ఘనంగా వెళ్ళాలి. దానికి చాలా డబ్బు కావాలి. అందుకు ఆప్తమిత్రుడు యాంటోనియో దగ్గరకు వెళ్ళి విషయమంతా చెప్పాడు. బెసానియో కోసం ఏమైనా చెయ్యటానికి యాంటోనియో సిద్ధమే. కానీ ఆ సమయంలో బెసానియో అడిగినంత ధనము సిద్ధంగా లేదు. అతనికి ఎలా సహాయం చేయాలో కూడా తోచలేదు. పరిపరి విధాలా ఆలోచించాడు. ఇక చేసేదేదీ లేక ఆ ఊళ్ళోనే ఉంటున్న ఒక వడ్డీ వ్యాపారి షైలాక్ దగ్గరకు వెళ్ళి డబ్బు తీసుకోవటానికి సిద్ధపడ్డాడు. షైలాక్ ఒక జ్యూ అంటే యూదుడు అనబడే ఒక జాతికి చెందినవాడు. షైలాక్ ఎక్కువ వడ్డీకి డబ్బు ఇచ్చి చాలా నిర్దాక్షిణ్యంగా వసూలు చేయటం, అప్పు తీర్చలేని వారిని కారాగారానికి పంపటం వంటి పనులు కూడా ఏమాత్రం చెయ్యటానికి వెనకాడేవాడు కాడు. యాంటోనియో అలా కాకుండా స్నేహితులకి అవసరంలో ఉన్నప్పుడు వడ్డీ లేకుండా ధన సహాయం చేస్తూ ఉంటాడు. ఆ కారణం చేత షైలాక్కి యాంటోనియోకి బద్ధవైరం. అదే కాకుండా యాంటోనియో క్రిస్టియన్, షైలాక్ జ్యూ. క్రిస్టియన్లు జ్యూలు అజన్మ శత్రువులు. వారిద్దరి మధ్య పచ్చగడ్డి బగ్గుమంటుంది. షైలాక్ రియాల్డ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కనపడినా యాంటోనియో అవమానపరిచి తిడుతుంటాడు. అందువల్ల షైలాకుకి కూడా యాంటోనియో అన్న మిగతా క్రిస్టియన్లు అన్నా ఎంతో కోపం. ఎప్పుడైనా అవకాశం దొరికితే కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశం కూడా హృదయంలో బాగా నాటుకుపోయింది. అలాంటి షైలాక్ దగ్గరికి బెసానియోని తీసుకుని యాంటోనియో వచ్చాడు. తన స్నేహితుని కోసం తనకు ఇష్టం లేకపోయినా రావలసి వచ్చిందని, తన డబ్బు ఇతర దేశాలకి వస్తువులు తీసుకొని వెళ్ళిన ఓడలు తిరిగి రావటంతోటే చేతికి అందుతుందని, అప్పుడు వడ్డీతో సహా తీర్చివేస్తానని యాంటోనియో చెప్పాడు. నీ ఓడలన్నీ సురక్షితంగా తిరిగి వస్తాయని నమ్మకమేమిటి? తుఫానులు రావచ్చు, దొంగలు దోచుకుపోవచ్చు కదా అన్నాడు షైలాక్. కానీ ఒక షరతు కోరాడు. అది చాలా చిన్న షరతే. కేవలం తమాషాకే అలా కోరుతున్నానన్నాడు. ఇస్తానన్న 3 నెలల్లో డబ్బు ఇవ్వలేకపోయినట్లయితే తన శరీరంలో ఏ భాగం నుంచైనా 1 పౌను మాంసాన్ని తీసుకోవడానికి వీలుగా ఒక ఒప్పందం మీద సంతకం పెట్టమన్నాడు. బెసానియోకి ఎంతో కోపం వచ్చింది. డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అటువంటి హామీ పత్రం మీద తన కోసం యాంటోనియో సంతకం చేయటానికి ఒప్పుకోడు. యాంటోనియో ఆ షరతు గురించి భయపడవలసిన అవసరం ఎంతమాత్రం లేదని, తన డబ్బు ఏ క్షణాన్నైనా చేతికి అందటం ఖాయమని బెసానియోకి నచ్చచెప్పి సంతకం చేసి డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బుతో బెసానియో చాలా ఖరీదైన దుస్తుల్లో ఎంతోమంది పరివారంతో ఘనంగా బెల్మాంటికి బయలుదేరాడు. పోర్షియాని తప్పక వివాహం ఆడగలననే ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అక్కడ పోర్షియా తండ్రి తన కూతురు డబ్బుకి ఆశపడి కాకుండా ఆమె మీద నిజమైన ప్రేమగల యోగ్యుడైన వాడే వివాహం ఆడటానికి వీలుగా కొన్ని కట్టుదిట్టాలు చేసిపోయాడు.
బంగారు వెండి సీసపు పెట్టెల్లోని ఒకదానిలో పోర్షియా బొమ్మను ఉంచి ఎవరైతే ఆ పెట్టెను తెరుస్తారో వారు మాత్రమే పోర్షియాని వివాహం చేసుకోవచ్చునని, ఈ పరీక్షలో ఓడిపోయిన వారు జీవితంలో ఎవ్వరినీ పెళ్లి చేసుకోననే వాగ్దానం చేసిన తరువాతే ఈ ఎంపికకి సిద్ధపడాలని ఏర్పాటు చేశాడు. దేశదేశాల నుంచి పోర్షియా అందాన్ని గురించి విని ఎందరో ధనవంతులు, రాజకుమారులు వచ్చారు. కొందరు విధించిన కఠినమైన షరతులు తెలుసుకొని పరీక్షకి సిద్ధపడకుండానే వెళ్ళిపోయారు. ఒకరిద్దరు సిద్ధపడి ఓడిపోయి నోరు మెదపకుండా వెళ్ళిపోయారు. అందుకు పోర్షియా కూడా చాలా సంతోషించింది. బెసానియో వచ్చి జాగ్రత్తగా ఆ పెట్టెల మీద ఉన్న విషయాల్ని పరిశీలించి వాటి వెనుక ఉన్న అంతరార్థం గ్రహించి చివరికి సీసపు పెట్టెను తెరిచాడు. అతని విజయానికి పోర్షియా ఆనందం పట్టలేకపోయింది. తనకిష్టం లేని వారెవరినో కాకుండా తాను ప్రేమించిన బెసానియోనే వివాహమాడబోతున్నందుకు ఉప్పొంగిపోయింది. వెంటనే తన చేతికి ఉన్న ఉంగరం తీసి బెసానియోకిస్తూ ఆ ఉంగరంతో పాటుగా తన పరిచారకులను, తన యావదాస్తిని, తనని కూడా అతని పరం చేస్తున్నట్లు చెప్పింది. ఆ ఉంగరాన్ని ఎప్పుడూ తన చేతికే ఉంచుకోవాలని, అలా చేయని పక్షంలో బెసానియోకి తన మీద ప్రేమ లేనట్లేనని అనుకోవలసి ఉంటుందని కూడా చెప్పింది. తన మృత్యు సమయంలోనే తన చేతి నుంచి ఆ ఉంగరాన్ని వేరు చేయగలనని వాగ్దానం చేశాడు. ఇదిలా ఉండగా బెసానియాతో కూడా వచ్చిన అతని స్నేహితుడు గ్రేషియాను, పోర్షియా అంతరింగిక చెలికత్తె నెరిస్సా ముందుకు వచ్చి బెసానియో, పోర్షియోలని అభినందించారు. వాళ్ళిద్దరూ కూడా ఎంతో కాలంగా ప్రేమించుకున్నామని, ఈ శుభ సమయంలోనే వారిద్దరూ భార్యాభర్తలు అవటానికి అనుమతించవలసినదని కోరారు. వెంటనే దానికి సంతోషంతో అంగీకరించారు. నెరిస్సా గ్రేషియానోకి ఒక ఉంగరం ఇస్తూ దానిని జీవితాంతం ధరించాలని కోరింది. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో పిడుగులాంటి వార్త వచ్చిపడింది. ఆంటోనియో బెసానియోకి తన పడవలన్నీ సముద్రంలో సర్వనాశనం అయిపోయాయని, తను షైలాకి ఇవ్వవలసిన ధనం గడువు తేదీ లోపల ఇచ్చుకోలేకపోవటం మూలంగా ఒప్పుకున్న షరతుల ప్రకారం తన ప్రాణాన్ని పోగొట్టుకోవటం తప్ప చెయ్యగలిగినది ఏదీ లేదని, తను మరణించే ముందు ఒకసారి బెసానియోని చూడాలని ఉందని కబురు పంపించాడు. ఆ వార్త విని బెసానియో నిలువునా నీరైపోయాడు. ఇంతకాలం తన స్నేహితుని గురించి ఆలోచించలేకపోయినందుకు చింతించాడు. పోర్షియాకి జరిగినదంతా చెప్పాడు. తనకి పోర్షియాతో వివాహం ఆడటానికి సహాయం చేసిన తన ఆప్తమిత్రుడి ప్రాణాలకే తన మూలంగా ముప్పు వచ్చిందని బాధపడ్డాడు. ఆంటోనియోని ఎలాగైనా రక్షించాల్సిన అవసరం ఉందని బెసానియోని వెంటనే కావలసినంత ధనం తీసుకుని వెనిస్కి బయలుదేరి వెళ్ళమని పోర్షియా కోరింది. బయలుదేరి వెళ్లే ముందు బెసానియో పోర్షియాలకి, గ్రేషియానో, నెరిస్సాలకి వివాహ కార్యక్రమాలు కూడా హడావిడిగా పూర్తి చేశారు. బెసానియోని పంపించిన తరువాత పోర్షియా తీవ్రంగా ఆలోచించింది. తన భర్త ప్రాణ స్నేహితుడిని ఎలాగైనా కాపాడాలి. వెంటనే మెరుపులా ఒక ఆలోచన తట్టింది. తన దగ్గరి బంధువు డాక్టర్ బెలారియో చాలా పేరుపడ్డ లాయరు. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో సలహా ఇవ్వమని బెలారియో దగ్గరికి మనిషిని పంపించింది. తన సలహాతో పాటు లాయరు గౌను కూడా పంపమని వ్రాసింది. బెలారియో ఆమె కోరిన విధంగా చేశాడు. వెంటనే తను, నెరిస్సా కూడా లాయరు గుమస్తా దుస్తులు వేసుకుని వెనిస్కి బయలుదేరారు. వెనిస్లోకి డ్యూక్ కోర్టులో కేసు విచారణ ప్రారంభమైంది. సమయానికి బెసానియో, గ్రేషియానో చేరుకున్నారు. మొదటగా డ్యూక్ షైలాక్ని ఆంటోనియో నుంచి పౌను మాంసం కోసం పట్టుపట్టవద్దని, డబ్బు తీసుకొని ఆంటోనియోని వదిలివేసి తన మంచితనాన్ని నిరూపించుకోమని కోరాడు. షైలాక్ వినలేదు. బెసానియో రెట్టింపు ధనం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. షైలాకు ఒప్పుకోలేదు. నాకు కావలసింది పౌను మాంసం మాత్రమే కానీ డబ్బు కాదన్నాడు. చట్టం కూడా నాకు అనుకూలంగా ఉందన్నాడు. డ్యూక్కి ఆంటోనియో మీద జాలి కలిగింది. కానీ అతను నిస్సహాయుడు. డాక్టర్ బెలారియో అనే గొప్ప ప్రజ్ఞావంతుడైన లాయరు వస్తున్నాడని తెలిసింది. అయినా అతను మాత్రం ఏం చెయ్యగలడు అనుకున్నాడు. ఇంతలో డాక్టర్ బెలారియో తన స్నేహితుడు డాక్టర్ బాల్తసార్ను పంపుతున్నానని, అతడు తన స్థానంలో విచారణలో పాల్గొంటాడని ఉత్తరం పంపాడు.
డ్యూక్ బాలస్తార్కి ఆంటోనియో తరపున వాదించడానికి అనుమతించాడు. మొదటగా షైలాక్ని బాలస్తార్ ఆంటోనియోకి దయాభిక్ష పెట్టమన్నాడు. మానవులపై మనం కనికరం చూపిస్తే భగవంతుడు మనకు ఎంతో మేలు చేస్తాడన్నాడు. కరుణ చూపించిన వారికి, కరుణ పొందిన వారికి కూడా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయన్నాడు. ఎన్నో మంచి మాటలు చెప్పినా షైలాక్ చలించలేదు. అతడి గుండె కరుగలేదు. తనకి చట్టరీత్యా రావలసినది మాత్రమే కావాలని పట్టుపట్టాడు. లాయర్ మరొకసారి ఆంటోనియో 10 రెట్లు డబ్బు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడని, అది తీసుకొని అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టమని కోరాడు. లాభం లేకపోయింది. చివరికి చట్టరీత్యా షైలాకుకు ఆంటోనియో శరీరంలో 1 పౌను మాంసం తీసుకునే అధికారం సంక్రమించిందని, అందువల్ల ఆంటోనియో ఆ పనికి సిద్ధపడవలసిందని చెప్పాడు. అది విని షైలాక్ ఆనందంతో గంతులేశాడు. సాక్షాత్తు డానియలే లాయరు రూపంలో వచ్చాడని పొగిడాడు. షైలాక్ ఆంటోనియో హృదయం దగ్గర నుంచి 1 పౌను మాంసం కోసుకోవడానికి కత్తి నూరుకొని ఆంటోనియో దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో లాయరు షైలాక్ను 1 నిమిషం ఆగమని, తనతో శస్త్ర నిపుణుడిని ఎవరినైనా తీసుకొని వచ్చావా అని అడిగింది. లేకపోతే రక్తం పోయి ఆంటోనియో మరణించవచ్చు కదా అని అన్నాడు. షైలాకుకు కావలసింది కూడా అదే గనుక ఆ విధంగా ఒప్పందంలో ఎక్కడా లేదే అన్నాడు. లాయరు బాండులో లేకపోయినా మానవతా దృష్టితో అలా చేయాలన్నాడు. షైలాక్ అందుకు సమ్మతించలేదు. బాండులో లేనిది తను ఎందుకు చెయ్యాలన్నాడు. అప్పుడు లాయరు షైలాకును మాంసం తీసుకోమని, అందుకు చట్టం అనుమతిస్తుందని చెబుతూ, అలా మాంసం తీసుకునేటప్పుడు ఆంటోనియో ఒంటి నుండి 1 నెత్తురు చుక్క కూడా క్రింద పడకూడదన్నాడు. అలా జరిగినట్లయితే నష్టపరిహారంగా తన ఆస్తినంతటిని కోల్పోవలసి వస్తుందన్నాడు. అదా చట్టమని షైలాక్ ప్రశ్నించాడు. బాండు ప్రకారం అతనికి మాంసమే గాని నెత్తురు తీసుకునే హక్కు లేదని, అదే చట్టమని లాయరు చెప్పాడు. కోర్టులో అంతా నిశ్చేష్టులయ్యారు. గ్రేషియాను షైలాక్ మాటలే అతనికి అప్పచెప్పాడు. సాక్షాత్తు డానియలే లాయరు రూపంలో వచ్చాడన్నాడు. షైలాకు నోటమాట రాలేదు. బసానియో వైపు తిరిగి 10 డబ్బు ఇస్తానన్నావు కదా, ఇస్తే వెళ్ళిపోతానన్నాడు. లాయరు అలా వీలు లేదన్నాడు. నిండు కోర్టులో నిరాకరించాడు కనుక ఆ డబ్బు ఇప్పుడు ఇవ్వవలసిన అవసరం లేదన్నాడు. అయితే నేనిచ్చిన డబ్బైనా సరే తిరిగి ఇచ్చి నన్ను వెళ్ళిపోనివ్వండి అన్నాడు. అది కూడా వీలు లేదన్నాడు లాయరు. షైలాక్ ఎంతో కృంగిపోయి వెళ్ళిపోవటానికి సిద్ధమవుతూ ఉంటే లాయరు మళ్ళీ ఆపి, ఇది తోటి మానవుడి ప్రాణం తీయటానికి పన్నిన కుట్ర కనుక డ్యూక్ని ప్రాణభిక్ష పెట్టమని కోరుకోమన్నాడు. డ్యూక్ క్షమించి షైలాక్ని ప్రాణాలతో వదిలివేస్తూ తన ఆస్తి సగభాగం ఆంటోనియోకి, మిగిలిన సగం దేశానికి చెందుతుందని తీర్పిచ్చాడు. ఆంటోనియో తనకు రావలసిన సగం ఆస్తికి తను క్రిస్టియన్గా మారేటట్లయితే షైలాక్ ఉంచుకోవచ్చునన్నాడు. దీనితో షైలాక్ పూర్తిగా పతనమైపోయి నడిచే పరిస్థితి కూడా లేక తన సంతకాలకి కాగితాలు తరువాత పంపమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆంటోనియో బసానియోలు సంతోషంగా లాయరు బాల్తాసార్ దగ్గరికి వచ్చి తమ కృతజ్ఞత తెలియపరుస్తూ వారి సంతృప్తి కోసం బహుమానంగా ఏదైనా తీసుకోమని కోరారు. అతను ఏది వద్దన్నాడు. బలవంతం చేసిన మీదట బసానియో చేతిన ఉన్న ఉంగరం చూసి దాన్ని ఇమ్మన్నాడు. సానియోకి ఏం చెప్పాలో తోచక కంగారు పడ్డాడు. బసానియో వెనుకాడడం చూచి లాయరుకు కోపం వచ్చింది. అప్పుడు ఆంటోనియో కలుగజేసుకొని పోర్షియాకి ఎటువంటి పరిస్థితులలో ఉంగరం ఇవ్వవలసి వచ్చింది తను సర్ది చెప్పగలనని, ఆ ఉంగరం లాయరుకు ఇవ్వమని చెప్పాడు. ఎంతవరకు వచ్చాక బసానియో కూడా కాదనలేకపోయాడు. ఉంగరం తీసిచ్చాడు. అదే సమయంలో లాయరు గుమస్తా కూడా గ్రేషియానో దగ్గర నుంచి ఉంగరం బహుమతిగా తీసుకున్నాడు. అందరూ సంతోషంగా ఎవరి దారిన వారు బయలుదేరి వెళ్ళిపోయారు. బెల్మాంట్లో పోర్షియా నెరిస్సాలు బసానియో గ్రేషియానోలని ఆంటోనియోని ఆదరంగా ఆహ్వానించారు. వెనీస్లో జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉండగా మరొక మూల గ్రేషియానో నెరిస్సాలు పోట్లాడుకుంటూ ఉన్నారు. కారణం ఏంటని అడిగితే నెరిస్సా తను గ్రేషియానోకి ఇచ్చిన ఉంగరం ఎవరో స్త్రీకి ఇచ్చివేశాడని చెప్పింది. గ్రేషియానో తను ఏ స్త్రీకి ఇవ్వలేదని, లాయరు గుమస్తాకే ఇచ్చానని చెప్పాడు.
అప్పుడు పోర్షియా తాను కూడా బసానియోకి ఉంగరం ఇచ్చానని, గ్రేషియానోలాగా బసానియో మాత్రం అలాంటి తప్పు పని చేయడని అంటుంది. గ్రేషియానో తనలాగే బసానియో ఉంగరాన్ని లాయరుకి బహుమానంగా ఇచ్చాడని చెప్పాడు. పోర్షియాకి కోపం వచ్చి, అయితే బసానియో కూడా ఏ స్త్రీకో ఇచ్చేసే ఉంటాడని, ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారని అంటుంది. బసానియో ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అప్పుడు యాంటోనియో కలుగజేసుకొని వాళ్ళ మధ్య ఆ తగాదాకంతటికీ తనే కారణమని, బసానియో చెప్పేదంతా నిజమేనని, ఏ స్త్రీకి ఇవ్వలేదని, లాయరు బాల్తసార్కే ఇచ్చాడని, ఈసారికి తన కోసం అతడిని క్షమించమని కోరుకున్నాడు. అప్పుడు పోర్షియా ఒక ఉంగరం తీసి బసానియోకిచ్చి, ఈసారైనా మాట తప్పవద్దని, ఎవరికీ ఇచ్చివేయకుండా తన వేలికే ఉంచుకోమని చెప్పింది. బసానియో తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఆ ఉంగరం తాను లాయరికిచ్చినది, అందులో సందేహం లేదు. గ్రేషియానోకి కూడా నెరిసా ఇంకొక ఉంగరం తీసి ఇచ్చింది. అది కూడా సరిగ్గా గ్రేషియానో లాయరు గుమస్తాకిచ్చింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు పోర్షియా అంతా వివరంగా చెప్పింది. తను లాయరు డాక్టర్ బాల్తసార్గాను, నెరిసా లాయరు గుమస్తాగాను వచ్చి డ్యూక్ ఎదుట యాంటోనియో తరపున వాదించామని చెప్పింది. అందరూ ఇది విని సంభ్రమాశ్చర్యాలలో ఉండగా, యాంటోనియో పడవలన్నీ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయని, మునిగిపోయాయనుకున్న పడవలు ఆంటోనియోవి కావని కబురు అందింది. అందరూ ఆనందంగా నవ్వుతూ వివాహ భోజనానికి తరలి వెళ్ళారు. కథ సమాప్తం. డియర్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం తప్పక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.